హాయ్ ఫ్రెండ్స్, ఐ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట్. ఈరోజు అయితే లా ఆఫ్ రిథమ్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు. లా ఆఫ్ రిథమ్ గురించి అయితే తెలుసుకుందాం. లా ఆఫ్ రిథమ్ అనేది మనకి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అండ్ హార్ట్ బీట్ ఒక రిథంలో కొట్టుకుంటుంది. అండ్ ఒక సి ఉంటుంది, అది ఒక రిథంలో వెళ్తుంది. అండ్ ఇట్లాగే మనకి నెగిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. ప్రతిదీ శాశ్వతం కాదు, ఒక రిథంలో వెళ్తుంది అనమాట. ఎండాకాలం వస్తుంది, అండ్ వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. సో ఇట్లన్నీ ఒక లైన్కి వెళ్తూ ఉంటాయి. మనం వాటిని షాప్ అయితే చేయలేం. కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, కొన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి చాలా మంది భయపడతారు కదా. సో వాళ్ళైతే ఈ అవేర్నెస్ అయితే ఉండాలి. మనకు వచ్చే థాట్స్, మనకు వచ్చే నెగిటివ్ థాట్స్కి, పాజిటివ్ థాట్స్కి ఒక రిథంలో అయితే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైతే పడుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది. సో అవి మనకి మన కర్మ ఇదేమో కాదు, ఒక లా అనమాట. అది యూనివర్స్ లా, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లాగానో ఇది కూడా అంతే. సో దాని గురించి మనం భయపడవలసిన ఎవరికి కూడా లైఫ్ లాంగ్ కష్టాలు ఉండవు, లైఫ్ లాంగ్ సుఖాలు కూడా ఉండవు. ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక లా యూనివర్స్ లాలో మనం ఉన్నాం అనమాట. ఈ యూనివర్స్ లాలో కష్టాలు, సుఖాలు అండ్ డెత్ అండ్ బ్రౌన్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కామన్ అని అవేర్నెస్ అయితే మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఫీలింగ్స్ అనేవి, మనం దానికి డిసప్పాయింట్మెంట్ అవుతాం. మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది. ఈ అవేర్నెస్ వచ్చిన వాళ్ళకి ఎందుకు నాది లైఫ్ అంతా ఇట్లా అయిపోతుందంటే మీరు అట్లాంటి వాటినే థింక్ చేయకూడదు. ఇంకా స్టాప్ చేసేయాలి. ఈ అవేర్నెస్ వచ్చేయాలి. ఓహో ఎంత కామన్ అనమాట, ఇది టెంపరీగా మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు డబ్బులు ఉండొచ్చు, కొన్నిసార్లు డబ్బులు లేకపోవచ్చు, కొన్నిసార్లు వర్షాలు పడవచ్చు, కొన్నిసార్లు ఎండలు కాయచ్చు, కొన్నిసార్లు ఇవన్నీ కూడా రిథంలో వెళ్తాయి. లా ఆఫ్ రిథమ్, లయ అంటారు తెలుగులో. సో దీన్ని అయితే అట్రాక్షన్ చేసుకుంటే మీ లైఫ్ అనేది సుఖంగా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా కష్టాలు అనేవి పర్మనెంట్ అయితే కాదని ఒక అవేర్నెస్ అయితే ఉండాలి. ఫస్ట్ థాట్ అనమాట, మనకు ఉండాల్సిన థాట్. ఆటోమేటిక్గా మనకి అవేర్నెస్ వచ్చేస్తుంది. మనకి ఈ నెగిటివ్ థాట్స్ వస్తే సరే ఎక్కువ థింక్ చేయము, ఇంతే కదా అనుకుంటాం. సో ఈ అవేర్నెస్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. సో మనం మేనిఫెస్టింగ్ చేస్తున్నాం కదా, మేనిఫెస్టింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో అందుకే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా లాస్ అయితే ఉన్న యూనివర్స్ లాలో అట్లా అండర్స్టాండింగ్ చేసుకోలేక మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ మనకి కామన్. లాస్ అండ్ గెయిన్ అండ్ మనకు ఒక్కోసారి లాభాలు వస్తాయి, ఒక్కోసారి నష్టాలు వస్తాయి. ఇవన్నీ కూడా లా ఆఫ్ రిథమ్ ప్రకారమే నడుస్తాయి. అండర్స్టాండ్ చేసుకోండి. ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. మేనిఫెస్టింగ్ చేసేవాళ్ళు బాగా ఉపయోగపడుతుంది. హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు కదా, హై ఫ్రీక్వెన్సీలో ఉండాల్సి వచ్చింది దానిలో మేనిఫెస్టింగ్ చేసే టైంలో. సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇదైతే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.